హాయ్ ఎవ్రీవన్, నేను ఇవాళ మీకోసం అద్దరిపోయే తీన్మా స్టెప్స్ అయితే తీసుకొచ్చేసాను. నాకు చాలా మంది అయితే యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెసేజెస్ చేస్తున్నారు, తీన్మా స్టెప్స్ మీద సెపరేట్ వీడియో చేయండి, నాకు డీజే స్టెప్స్ నేర్పించండి అనేసి. సో అలాంటి వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో అవేంటో చూసే ముందు, మై నేమ్ ఈజ్ శంకర్, వెల్కమ్ టు ఎంజేఎస్ డాన్స్ స్టూడియో. ఎస్ ఫ్రెండ్స్, ఈ తీన్మా డ్రమ్ సౌండ్స్ వింటున్నా లేదా డీజే మ్యూజిక్స్ వింటున్నా మనలో తెలియకుండానే ఆటోమేటిక్గా ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అయిపోయి అర్జెంటుగా అక్కడికి వెళ్ళి డాన్స్ చేయాలనిపిస్తుంది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, ఈ డీజే మ్యూజిక్స్ ఎవరైతే ప్లే చేస్తున్నారో వాళ్ళకి ఏముంది చెప్పండి, అందరి చేత డాన్స్ చేయించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఒక డీజే మ్యూజిక్ అలా ప్లే చేస్తూనే ఉంటారు. అండ్ ఇంకొక పక్క చూసుకుంటే, తీన్మా డ్రమ్స్ ఎవరైతే వాయిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా చాలా ఎనర్జీ ఉంటుంది. వాళ్ళని అదే పనిగా గంటల తరబడి కొట్టమన్నా సరే అక్కడ ఉండే ఏరియా అంతా దద్దరిల్లిపోయే మ్యూజిక్స్ని వాళ్ళు మనకి అందించగలరు. మరి అంతే ఎనర్జీతో వాళ్ళకి సమానంగా మీరు కూడా డాన్స్ చేయగలరా? ఇదే నేను అడిగే క్వశ్చన్. సో మీరు డాన్స్ చేయాలనే ఇంట్రెస్ట్తో వెళ్ళగానే మీరు చేసే ఫస్ట్ స్టెప్కే మీ ఎనర్జీని అంతా పెట్టేస్తారు. ఇలా చేయడం వల్ల మధ్యలోనే మీ ఎనర్జీ అనేది డ్రాప్ అయిపోతుంది అండ్ మీరు డాన్స్ చేయాలనే ఇంట్రెస్ట్ అక్కడితోనే ఆగిపోతుంది. ఇలా ఆగిపోవడం అవసరమా చెప్పండి? అందుకే నేను ఇవాళ మీకోసం మంచి టెక్నిక్స్తో ఎక్కువసేపు మీ ఎనర్జీని సేవ్ చేసుకుంటూ డాన్స్ చేయగలిగేలాగా 10 తీన్మా స్టెప్స్ని అయితే తీసుకొచ్చేసాను. ఈ తీన్మా స్టెప్స్ని నేను చెప్పిన టెక్నిక్స్తో మీరు కనుక ఫాలో అయితే మీరు ఎక్కువసేపు ఎనర్జీతో డాన్స్ కంటిన్యూ చేయగలరు. అలాగే చూసే ఆడియన్స్ అందరి కళ్ళు మీ మీదే ఉంచేలా చేసుకోగలరు అండ్ మీరు ఇంకా ఎక్కువసేపు ఎంజాయ్ చేయగలరు. సో అందులో ఫస్ట్ మూమెంట్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ మూమెంట్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. సాధారణంగా ఒక పక్క తీన్మా డ్రమ్స్ కొట్టే వాళ్ళు ఉంటే, ఇంకొక పక్క మన ఫ్రెండ్స్ లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరొకరు కొంతమంది గ్రూప్గా ఏర్పడి డాన్స్ అయితే చేస్తుంటారు. మీరు వాళ్ళతో పాటు కలిపి చేయొచ్చు, లేదా అలా గ్రూప్ ఏం లేదనుకోండి, మీరు డైరెక్ట్గా ఎవరైతే తీన్మా డ్రమ్స్ ప్లే చేస్తున్నారో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూడా డాన్స్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ వీళ్ళు ఇస్తున్న మ్యూజిక్కి మంచి ఫీల్తో ఉన్నారు కాబట్టి అదే ఫీల్ మెయింటైన్ చేస్తూ మీరు డాన్స్ అయితే స్టార్ట్ చేయాలి అండ్ వాళ్ళ మధ్యలోకి అయితే వెళ్ళాలి ఈ విధంగా. సో ఈ మూమెంట్ ఎలా చేయాలో నేను మీకు ముందు చెప్తాను చూడండి. మీ లెగ్స్ని ఈ విధంగా బెండ్ చేస్తుండండి. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీరు ఒకసారి రైట్ లెగ్తో ముందుకు వెళ్ళాలి, ఇంకొకసారి లెఫ్ట్ లెగ్తో ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా వాక్ చేసుకుంటూ మనం ముందుకైతే వెళ్ళాలి. ఇలా లెగ్ పెడుతున్న ప్రతిసారి కూడా మనం బెండ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఈ విధంగా. ఓకే, అలాగే హ్యాండ్స్ని కూడా ఒకసారి రైట్ హ్యాండ్, ఇంకొకసారి లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెడుతూ కూడా మన హ్యాండ్స్ని ఇలా ముందుకి వెనక్కి కిందకి పైకి మూవ్ చేస్తూ ఉండాలి. చూసారు ఎలా మూవ్ చేస్తున్నాం కిందకి పైకి? ఈ విధంగా. ఇప్పుడు రెండు కలిపి చేయండి. 1 2 హ్యాండ్ చేంజ్ చేయండి, లెగ్ చేంజ్ చేయండి. 3 4 5 6 7 8. ఇది చూసే ఆడియన్స్కి చాలా నచ్చుతుంది. సో మీరు చేసే ఫస్ట్ మూమెంట్లో మీ ఫీల్తో మీకుండే ఎనర్జీని సేవ్ చేసుకుంటూ ఈ మూమెంట్ అయితే చేయండి. 2 3 4 1 2. ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. లెట్స్ క్లోజ్ చేయండి. రెడీ? 5 6 7 గో. 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడతో మనం ఫస్ట్ మూమెంట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మీరు సెకండ్ మూమెంట్లో కూడా అదే ఫీల్ని కంటిన్యూ చేయాలి. సో మీరు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న ఎంట్రీ నుంచి కాస్త సైడ్కి ఫీల్తో టర్న్ అవ్వండి. సో ఇది మూమెంట్. దీన్ని ఎలా చేయాలంటే లెగ్ మూమెంట్ చెప్తాను చూడండి. 1 2 3 4. ఇలా ముందు నుంచి కాస్త పక్కకి టర్న్ అవుతారు అంతే. లెగ్స్ని ఇలా పక్క జరుపుకుంటూ చూడండి. 1 2 3 4 ఇలా. అండ్ పైన బాడీ మూమెంట్ వచ్చి షోల్డర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇలా ముందుకి వెనక్కి మూవ్ చేయండి. 1 2 3 4. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా పెట్టండి. హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని ఒక హ్యాండ్ పైకి ఉండాలి, ఇంకొక హ్యాండ్ కింద ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ మనమే మూవ్ చేయం, ఇందాక చెప్పాను కదా షోల్డర్స్ ఉన్నాయి కదా, వీటినే మూవ్ చేయండి. 1 2 3 4 అంతే. ఇప్పుడు కొద్దిగా లైట్గా బెండ్ అవ్వండి. లైట్గా బెండ్ అయ్యి ఫస్ట్లో చెప్పాను కదా తిరగమని, సో అలా తిరగండి. 1 2 3 4. ఇలా పైకి చూస్తూ ఫీల్తో 1 2 3 4 ఈ విధంగా మూవ్మెంట్ చేయాలి. ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. రెడీ?
హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, బెంచ్ చేయండి. ఇప్పుడు పక్క తిరగండి. 1 2 3 4. ఇక్కడతో మనం సెకండ్ మూమెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ మూమెంట్లో మనం చేయాల్సింది ఏంటంటే మనలో ఉండే ఫీల్ని పక్క వాళ్ళకు కూడా పాస్ చేయాలి. ఎస్, నేను చెప్పింది కరెక్టే. మీరు కనుక గ్రూప్గా డాన్స్ చేస్తుంటే మీ పక్కన కూడా డాన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని చూస్తూ మంచి ఫీల్తో ఇలా షోల్డర్ షేక్ చేయండి. ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఫీల్ వచ్చి మీరు చేస్తున్నట్టుగానే రిపీట్ చేస్తారు. సో ఈ విధంగా మనలో ఉండే ఫీల్ని వాళ్ళకి పాస్ చేయొచ్చు, అలాగే మనం చేసే మూమెంట్ని వాళ్ళు కూడా చేయగలిగేలా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రూప్ లేదు, మీరు తీనిమా డ్రమ్స్ ప్లే చేసే వాళ్ళ మధ్యలో ఉన్నారు. అలా ఉంటే మీరేం చేస్తారంటే ఇటుపక్క ఒక తీనిమా అబ్బాయి డ్రమ్స్ ప్లే చేస్తుంటాడు కదా, సో వాళ్ళని చూస్తూ ఈ విధంగా చేయండి. మళ్ళీ ఇటుపక్క అబ్బాయిని చూస్తూ ఇలా చేయండి. సో ఇలా చేస్తున్న మీ ఫీల్ చూసి వాళ్ళు ఇంకా బాగా డ్రమ్స్ ప్లే చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం మనలో ఉండే ఎనర్జీని, మన ఫీల్ని పక్క వాళ్ళకైతే పాస్ చేయొచ్చు. సో ఇది మూమెంట్ ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. మీరేం చేస్తారంటే ముందుగా లెగ్ మూమెంట్ చెప్తాను చూడండి. ఈ లెగ్స్ని ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తారు, మళ్ళీ ఇలా తిరుగుతారు, మళ్ళీ పైకి లిఫ్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తారు. ఇక చూడండి, మీరు టో మీద బ్యాలెన్స్ చేయాలి. 1 2, మళ్ళీ ఇటు పక్క తిరగండి, మళ్ళీ టో మీద బ్యాలెన్స్ చేయండి, మళ్ళీ కిందకి వచ్చేయండి. ఈ విధంగా చేయాలి. అండ్ బాడీ మూమెంట్ వచ్చి ఇందాక ఈ మూమెంట్ చేశారు కదా సెకండ్ మూమెంట్, సేమ్ అదే జస్ట్ ఫాస్ట్గా, కొద్దిగా ఫాస్ట్గా చేస్తారు. ఓకేనా? షోల్డర్స్ మాత్రం మూవ్ చేయాలి. 1 2 3 4, మళ్ళీ పైకి లేగండి. 1 2 3 4. ఇది ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ చేస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు నా పక్కన తీర్మాన్ అబ్బాయి ఉన్నాడు, ప్లే చేస్తున్నాడు. సో అబ్బాయిని చూస్తూ 1 2, మళ్ళీ అబ్బాయిని చూస్తూ 1 2 ఇలా చేస్తున్నాడు. వాళ్ళప్పుడు ఇంకా ఎనర్జెటిక్గా ప్లే చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మీరు చేయండి, స్లోగా పైకి ఇలా పెట్టుకోండి. 1 2 3 4, ఇటు పక్క తిరగండి. 1 2 3 4. సింపుల్. ఇప్పుడు ఫాస్ట్గా చేయండి. రెడీ? 5 6 7 గో. 1 2 3 4 5 6 7 8. ఇక్కడతో మనం థర్డ్ మూమెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ మూమెంట్లో మనం ఏం చేయాలంటే మనలో ఉండే ఫీల్తో పాటు అసలైన ఎనర్జీని ఇప్పుడు బయటకు తీయాలి. ఎస్, ఎందుకంటే చూసే ఆడియన్స్ అందరికీ అర్థమవుతుంది మీరు మంచి ఫీల్తో డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారనేసి, కానీ మీరు ఇంకా ఎనర్జెటిక్ మూమెంట్స్ చేయలేరు. సో వాళ్ళకి అనిపిస్తుంది మీరు ఇంకా తర్వాత ఏం చేస్తారనేసి. ఇప్పుడు అసలైన ఎంట్రీ ఇవ్వాలి. ఓకే, సో ఏం చేస్తారంటే మీలో ఉన్న ఎనర్జీని అంతా బయట తీస్తూ 1 2 3 4 ఈ విధంగా చేస్తే ఆడియన్స్ ఇంకా మిమ్మల్ని చూస్తారు, వాళ్ళ అటెన్షన్ అంతా మీ మీద ఉంచేస్తారు. సో ఈ మూమెంట్ని ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. సో ముందుగా అయితే మీరు మీ లెగ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఉంచుకోండి. ఫస్ట్ ఈ విధంగా బెంచ్ చేసి తర్వాత రైట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేయండి, మళ్ళీ బెంచ్ చేసి లెఫ్ట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేయండి. ఇలా బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు చూడండి ఇంకొక లెగ్ అనేది ఇలా పైకి లిఫ్ట్ అయి ఉండాలి. మళ్ళీ 1, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తుంటే రైట్ లెగ్ అనేది ఇలా పైకి వచ్చి ఉంటుంది. రెండు కలిపి చేయండి. 1 2 3 4 5 6 7 8. దీని హ్యాండ్ మూమెంట్ చెప్తాను చూడండి. 1 ఇలా ముందు పెట్టుకొని తర్వాత మీ బాడీని టచ్ చేయండి, మళ్ళీ ఇలా ముందు పెట్టుకొని మళ్ళీ బాడీని టచ్ చేయండి. సింపుల్. రెండు కలిపి చేయండి. ఇప్పుడు 1, ఈ 1 చేస్తున్నప్పుడు లెగ్స్ అనేవి బెండింగ్లో ఉంటాయి. తర్వాత 2, ఒక లెగ్ పైకి లిఫ్ట్ చేసి ఉంటుంది. మళ్ళీ 1 2 1 2 3 4 5 6 7 8. దీనికి ఇప్పుడు ఫుల్ ఎనర్జీ వచ్చేయండి. 1 2 3 4. సో ఇక్కడతో మనం ఫోర్త్ మూమెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫిఫ్త్ మూమెంట్లో ఏం చేయాలంటే మీరు ఇందాక ఏదైతే ఎనర్జీని యాడ్ చేశారో అదే ఎనర్జీతో ఇంకొక మూమెంట్ కూడా చేసేయండి. ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఫుల్ ఎనర్జీతో ఒక 2 మూమెంట్స్ ప్రజెంట్ చేస్తారో చూసే ఆడియన్స్ అందరూ ఇంకా మీ డాన్స్ ఫిదా అయిపోయి పక్కకి ఎక్కడికి చూడకుండా మిమ్మల్ని చూస్తుంటారు. సో ఈ మూమెంట్ని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే మీరు ఈ విధంగా నిలబడాలి. నిలబడిన తర్వాత మీ లెగ్స్ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ టో మీద బ్యాలెన్స్ చేయండి, మళ్ళీ కింద పెట్టండి. 1
2 3 4. దీనికి ఇప్పుడు జంప్ యాడ్ చేయండి. 1 2 3 4. ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు మీ హిప్ కూడా ఇలా ముందుకు మూవ్ అవ్వాలి. ఓకే, 1 మళ్ళీ వెనక్కి పెట్టండి. 2 3 4 5 6 7 8. దీనికి ఇప్పుడు హ్యాండ్ మూవ్మెంట్ చెప్తాను చూడండి. ఇందాకలాగే ఇలా ముందుకు పెట్టుకొని ఇలా ఫింగర్స్ క్లోజ్ చేసి వెనక్కి పుల్ చేస్తారు. మళ్ళీ చేయండి. 1 2 3 4. ఇప్పుడు 2 కలిసి చేయండి. సో హ్యాండ్స్ అయితే ముందుగా ఇలా పెట్టుకోండి. రెడీ? 5 6 7 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. అదే ఇటుపక్క కూడా చేస్తారు. ఓకే, మళ్ళీ హ్యాండ్స్ ముందు పెట్టుకోండి. హ్యాండ్స్ వెనక్కి వస్తున్నప్పుడు మీ హిప్ అనేది ముందుకు వెళ్ళాలి. ఓకే, 1 2 3 4. ఇప్పుడు దీనికి ఫుల్ ఎనర్జీ యాడ్ చేసి చేయండి. రెడీ? 5 6 7 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఇక్కడతో మనం 5th మూమెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ చెప్పే 5 మూమెంట్స్ కూడా ఇదే విధంగా ఎనర్జీని సేవ్ చేస్తూ అండ్ లాస్ట్లో దుమ్ము దులిపే మూమెంట్స్తో ఎండింగ్ అయితే ఇచ్చేద్దాం. బట్ దానికంటే ముందు మీకు నా ప్రెజెంటేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి నేను 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో మీరు ఎంత త్వరగా 300 లైక్స్ని టార్గెట్ ఫినిష్ చేస్తారో నేను అంతే త్వరగా నెక్స్ట్ వీడియోని కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా డాన్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ ఉంచుకోండి. ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.